ఆర్ఆర్బి గ్రూప్ డి రీజనింగ్ ప్రీవియస్ పేపర్ 6కి అయితే మనం రావడం జరిగిందండి. ఓకేనా? సో ఆల్రెడీ మనం 5 ప్రీవియస్ పేపర్స్ నుంచి మనం రీజనింగ్ క్వశ్చన్స్ అయితే చూసాం. సో ఇప్పుడు 6th ప్రీవియస్ పేపర్ నుంచి అయితే మనం చూడడం జరుగుతుందండి. అలాగే మనం మ్యాథ్స్ కూడా చూస్తున్నాం. అలాగే మనం త్వరలోనే మిగతా సబ్జెక్ట్స్ కూడా మనం చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేద్దాం. ఓకేనా? సో ఒకసారి వాయిస్ క్లియర్ అయితే ఒకసారి అందరూ వాయిస్ క్లియర్ అని కామెంట్ చేయండి. సో మోస్ట్ ప్రాబబ్లీ నోటిఫికేషన్ వచ్చి ఉండకపోవచ్చు. ఫాస్ట్గా ఒకసారి కామెంట్ చేసేయండి. వాయిస్ క్లియరా? మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఒకసారి షేర్ చేద్దాం. వాట్సాప్ ఛానల్లో షేర్ చేద్దాం. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం అయితే. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, అది నోటిఫికేషన్ వస్తే ప్రాబ్లం లేదులేండి అసలు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నారు? ఇఫ్ ది అమౌంట్ స్పెంట్ ఆన్ ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్ డ్యూరింగ్ ఎ మంత్ వాజ్ 15,000 రూపీస్, దెన్ వాట్ వాజ్ ది టోటల్ అప్రాక్సిమేట్ అమౌంట్ స్పెంట్ ఇన్ దట్ మంత్ అంటున్నారు. ఒక నెలలో ఆహారం మరియు విద్య కోసం ఖర్చు చేసిన మొత్తం రూపాయలు 15,000 అయితే ఆ నెలలో ఖర్చు చేసిన మొత్తం ఎంత? సుమారుగా అంటున్నారు. అప్రాక్సిమేట్ అమౌంట్ అన్నారు. సుమారుగా ఎంత అని క్వశ్చన్ అండి. ఎస్ఎస్సి జీడీ క్లాసెస్ ఆల్రెడీ మనకి ఎగ్జామ్ ఎండింగ్లోకి వచ్చింది కదండి. సో అందుకని ఇంక మనం చేయలేదండి. ఇప్పటి నుంచి ఆర్ఆర్బి గ్రూప్ డి చూద్దాం. అలాగే రేపు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా చూద్దాం. ఓకేనా? రేపటి నుంచి. సో ఏమంటున్నారు? ఫాస్ట్గా ఆన్సర్ చేయండి అందరూ. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయాలి. ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్ అన్నారండి. ఫుడ్ ఎంత? 64 degrees. ఇది పర్సంటేజ్ కాదు. ఓకేనా? ఎడ్యుకేషన్ 58 degrees. సో 64 degrees ప్లస్ 58 degrees ఎంత? 110, 122 కదా. 122 degrees ఎంతంట? 15,000 రూపీస్ అంట. అలా అయితే మనకేంటి 360 degrees కదా కావాలి. 360 degrees అయినా మొత్తం. సో ఇప్పుడు 360 degreesకి ఇది అప్రాక్సిమేట్గా 1/3 ఉందా అంటే కరెక్ట్గా చూసుకుంటే 120 degrees అంటే 15,000 కంటే కొంచెం తక్కువ ఉంటుంది. 15,000 కంటే కొంచెం తక్కువ ఉంటుంది. అంతేనా? సో దానికి 3 times అయిందంటే 45,000 కంటే కొంచెం తక్కువ ఉంటుంది. క్లియర్గా ఆప్షన్ 44,250 అని చెప్పొచ్చు. సో చూసుకోండి క్లియర్గా 122% చూడండి. 122% వచ్చేసి 15,000 అయ్యిందండి. మనకి ఆప్షన్స్ని చూసామండి. 45,000 ఉంది, 44,250 కూడా ఉంది. మనకేం తెలుసు? 120 degrees కనుక 15,000 అనుకోండి, 360 degrees అంటే కరెక్ట్గా ఇంటూ 3 45,000 అవుతుంది. కానీ ఇక్కడ 122 degrees కదా 15,000 అంటే 120 degrees ఇంకా తక్కువ అవుతుంది కదా 15,000 కంటే. అది ఎంతో ఎగ్జాక్ట్గా కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అప్రాక్సిమేట్ అన్నారు అండ్ ఆప్షన్స్ని కూడా చూసాం. సో కొంచెం తక్కువ ఉంటుందని అర్థమైంది. సో ఆ కొంచెం తక్కువ ఎక్కడ కనిపిస్తుంది? మనకి 44,250లో కనిపిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కార్తీక్, శైలు, ధోని, సాయి కుమార్ ఆన్సర్ చేశారు. వెరీ వెరీ గుడ్. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మనం రేపటి నుంచి మోడల్ పేపర్స్ చూద్దామండి. కనీసం ఒక పేపర్ అయినా సరే, ఏదో ఒక సబ్జెక్ట్ అయినా సరే చూద్దాం. ఓకేనా? రైల్వే ఎన్టీపీసీ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా త్వరలోనే చూద్దాం. ఇక్కడ ఏమడుగుతున్నారు? హౌ మెనీ పెర్ఫ్యూమ్స్ ఆర్ డియోడ్రెంట్స్ బట్ నాట్ సోప్స్ అన్నారు.
ఎన్ని పెర్ఫ్యూములు డియోడరెంట్లు అవుతున్నాయి కానీ సబ్బులు అవ్వకూడదంట. సోప్స్ ఎక్కడున్నది? ఈ ట్రయాంగిల్ కదా సోప్స్. ఈ ట్రయాంగిల్లో ఉండకూడదండి. ఈ రెక్టాంగిల్ సర్కిల్లోని రెండిట్లోనే ఉండాలండి. అది ఎక్కడ కనిపిస్తుంది? ఇదే కదా క్లియర్ కనిపిస్తుంది. ట్రయాంగిల్లో ఉండకూడదు, ఈ రెక్టాంగిల్లోని సర్కిల్లోనే ఉండాలి. కరెక్ట్గా ఇదే కనిపిస్తుంది అంటే 73 అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? 73 అవుతుంది. గుడ్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో 73 అని ఫస్ట్ గణపతి గారు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. శివరంజని, గాడ్ ఆఫ్ జీసస్, సాయి కుమార్, శైలు, గుడ్ నైట్ అండి అజయ్ గారు, ఉదయ్, సుమంత్, ఆదిత్య గారు మీ మెసేజ్ ఏంటో రాలేదు, రిప్లై అంటున్నారు. సో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అందరూ వీడియోని ఫాస్ట్గా ఒకసారి లైక్ చేయండి. ప్రతిసారి చెప్పకుండా ముందే మీరు లైక్ చేసేయాలన్నమాట. ఓకేనా? అటెండెన్స్లో ఫీల్ అవ్వండి. వచ్చిన వెంటనే ఒక లైక్, అదే క్లాస్ నచ్చితే. ఓకే. సో రాఘవ్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 25 కిలోమీటర్స్ టువర్డ్స్ ది నార్త్. ఏంటంటే రాఘవ్ వచ్చేసి బిందు ఏ నుండి ప్రారంభించి ఉత్తరం వైపు 25 కిలోమీటర్లు ప్రయాణం చేశారంట. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ అని అనుకుందాం. 25 కిలోమీటర్లు నార్త్ వైపు వెళ్ళారంటండి. 25. హీ దెన్ టేక్స్ ఎ రైట్ టర్న్, డ్రైవ్స్ 19 కిలోమీటర్స్. ఆ తర్వాత కుడివైపు తిరిగి 19 కిలోమీటర్లు వెళ్ళారంట. కుడివైపు తిరిగారు, 19 వెళ్ళారు. మళ్ళీ కుడివైపు తిరిగారు, 40 వెళ్ళారు. చూసుకోండి, ఈ 40 25 కంటే ఎక్కువ ఉండాలి. ఆ విషయం మీరు చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఓకేనా? ఇదంతా ఇది 40 అంటే ఇక్కడికి ఇలా చూసుకుంటే ఇదేమో 25, ఇదేమో 15 అవుతుంది. ఓకేనా? ఇలా ఫస్ట్ వేసేటప్పుడే చూసుకున్నారనుకోండి, ఇంకే కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. సో నెక్స్ట్ ఏం చేశారంటే ఆ తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగి 30 కిలోమీటర్లు వెళ్ళారండి ఈసారి. సో కుడివైపు అంటే ఇటువైపు కదా చూసుకోండి. ఎలా వెళ్తున్నప్పుడు ఇది 19 అంటే కొంచెం ఇంకా ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడికి ఇది 19 అయితే ఇది 11 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ దాకా వెళ్ళారు. మళ్ళీ అతను రైట్ తిరిగి మళ్ళీ 15 కిలోమీటర్లు వెళ్ళారంట. చూసుకోండి, మళ్ళీ రైట్ తిరిగి అంటే కుడివైపు తిరిగి చూసారా, కరెక్ట్గా ఇది 15 ఉందా? కరెక్ట్గా 15 ఇక్కడికి వచ్చారంటండి. ఈ పాయింట్ ఏంటంట? పి అంట. అలా అయితే పి నుంచి ఏకి వెళ్ళడానికి ఏ దిశలో మరియు ఎంత దూరం వెళ్ళాలి అంటున్నారు. ఎంత దూరం వెళ్ళాలి క్లియర్గా చూడండి. ఎప్పుడు మనం ముందే వేసుకుంటే ఇదెంత 11 వెళ్ళాలండి. ఆప్షన్లో 11 ఉన్నది కేవలం ఆప్షన్ 4 మాత్రమే. ఒకవేళ ఇంకో 11 ఉంటే ఇదే డైరెక్షన్ ఈస్ట్ కదా, అవునా? తూర్పు వైపు వెళ్ళాలి. ఓకే. సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చాలామంది రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు. కొంచెం చూసుకొని కరెక్ట్గా ఆన్సర్ చేయండి. ఆంధ్ర వాళ్ళ కరెక్ట్గా చెప్పారు. అండ్ నెక్స్ట్ ఉదయ్, నాగమణి, శైలు, ధోని, దుర్గా ప్రసాద్, రేఖ, సువర్ణ, డ్రీమ్ బాయ్, సతీష్, సక్సెస్ ఇన్ రైల్వేస్. వెరీ గుడ్ అండి, మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సుమన్, సాయి కుమార్, వెరీ గుడ్. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ సమ్మర్ అన్నారు. సమ్మర్ యొక్క కోడ్ ఏంటి అని అడిగారండి. ఈజీ క్వశ్చనే కదా. సమ్మర్ ఎక్కడెక్కడ ఉందో చూడాలండి ఫస్ట్, అంతేనా? సమ్మర్ ఎక్కడుంది? ఈ సమ్మర్ హాలిడేస్లో సమ్మర్ ఉంది, ఐ హేట్ సమ్మర్ ఉంది, ఇందులో సమ్మర్ ఉంది. సో సమ్మర్ హాలిడేస్ కోడ్ ఏమో ఇది, సమ్మర్ హాలిడేస్ స్టార్టెడ్ కోడ్ ఏమో ఇది, ఐ హేట్ సమ్మర్ కోడ్ ఏమో ఇది. రెండిట్లో సమ్మర్ మాత్రమే కదా కామన్గా ఉంది, ఇంకేమైనా ఉన్నాయి కామన్గా? ఏమీ లేవు. సో క్లియర్గా ఈ రెండు కోడ్స్లో ఏది కామన్గా ఉందో చూడండి. ఎన్జే ఉంది, టీయూ లేదు, ఎంకే లేదు. సో క్లియర్గా ఎన్జే మాత్రమే కదా ఉంది కామన్గా. సో సమ్మర్ కోడ్ ఏమవుతుంది? ఎన్జే అవుతుంది. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ కదా. ఓకే. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. శైలు కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ రావణి, రోహిణి, అజయ్, మనోజ్, సాయి కుమార్, లోకేష్, గిరి, వెరీ గుడ్. సరే, ఇప్పటి నుంచి గర్ల్స్ అండ్ బాయ్స్కి ఒక చిన్న కాంపిటీషన్ పెడదాం. ఎవరు ఫస్ట్ చెప్తారో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5 అని వేసి ఆన్సర్ చేయండి. ఓకేనా? నెంబర్ వేసి ఆన్సర్ చేయండి. ఎవరు ఫస్ట్ చెప్తారో చూద్దాం.
హూ విల్ విన్? ఓకే, సో ఇప్పుడు ఏంటి స్టేట్మెంట్ ఇచ్చారండి, సి లెస్ దెన్ ఎల్ అన్నారండి. సి ఎల్ ఎక్కడున్నాయి? ఇక్కడ క్లియర్ కనిపిస్తున్నాయా? ఇది సి, ఇది ఎల్. మధ్యలో సింబల్స్ ఏమున్నాయి? ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్. సో క్లియర్గా ఏం రావాలి? లెస్ దాన్ రావాలి కదా. సో సి లెస్ దాన్ ఎల్ కరెక్ట్ కదా. ఎస్, ఓకే, ఫస్ట్ది కరెక్ట్ అని అర్థమైంది. వెరీ గుడ్. సెకండ్ చూడండి, ఆర్ ఐ ఉందండి. ఆర్ ఇక్కడ ఉంది, ఐ ఏమో ఇక్కడ ఉంది. ఆర్కి ఐకి మధ్యన మనం చూసుకుంటే రివర్స్ సింబల్స్ వచ్చాయి. ఇక్కడేమో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఉంటే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. సో వాటి మధ్యన ఉన్న రిలేషన్ మనం చెప్పగలమా? చెప్పలేము. సో ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 6th. ఓకే, ఒక చిన్న ఇంటిమేషన్ చూసుకోండి. మనకి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మనం మ్యాథ్స్ అండ్ రీజనింగ్ టోటల్ 150+ హవర్స్ క్లాసెస్ అనేవి మన యాప్లోని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి, జీజేపీ తెలుగు యాప్. సో టోటల్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మనకు ఉంటాయన్నమాట ప్రతి క్వశ్చన్ కూడా. 6 months వ్యాలిడిటీ కేవలం 500 రూపాయలు మాత్రమే. సో దీనికి 10 ప్రీవియస్ పేపర్స్ అండ్ 10 మోడల్ పేపర్స్ కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాం. సో వీటిని ఇంకా పెంచుతామండి. ఓకేనా? సో కంపల్సరిగా మీకు యూజ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరిగా జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అండ్ 5th క్వశ్చన్ ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేశారో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ శైలు ఆన్సర్ చేశారు. వెరీ గుడ్. నెక్స్ట్ సాయి కుమార్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ శ్రావణి ఆన్సర్ చేశారు. సో క్లియర్గా 5th క్వశ్చన్లో గర్ల్స్ విన్ అయ్యారండి. వాల్యూమ్ సరిపోయిందని అనుకుంటున్నానండి. కొంచెం మీ ఫోన్లో ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సిక్స్త్ క్వశ్చన్. ఓకే, ఈజీ కదా, క్లియర్ కనిపించేస్తుంది. ఏంటి? 17, 19, 23, 29, 37 ఏమవుతుందండి ఆన్సర్? ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ 4 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ 6 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ 8 ఉంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత అవుతుంది? 10 అవుతుందా నెక్స్ట్ డిఫరెన్స్? సో 47 అవుతుంది. అలాగే మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే అవన్నీ ప్రైమ్ నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి, ప్రధాన సంఖ్యలు కనిపిస్తున్నాయా? 17, 19, 23, 29, 37. తర్వాత మామూలుగా ఏం రావాలి అప్పుడు? ప్రైమ్ నెంబర్ సైడ్ నుంచి చూసుకుంటే 17, 19, 20, 21, 22 లేవు. సో 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 మిస్ అయిపోయిందండి. ఇక్కడ 31 ప్రైమ్ నెంబర్ మిస్ అయిపోయింది. సో ఇంకా ప్రైమ్ నెంబర్స్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవునా? 2, 4, 6, 8, 10. సో క్లియర్గా 47 ఆన్సర్. 6th one. 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో 6th one ఫస్ట్ ఎవరు చెప్పారు? 6th one ఆప్షన్ 4. అగైన్ శైలు చెప్పారు. సెకండ్ సాయి కుమార్ చెప్పారు. థర్డ్ ఈసారి సంతోష్ చెప్పారండి. సో ఫస్ట్ 3 చూస్తున్నా కదా. సో ఈసారి బాయ్స్ విన్ అయ్యారు. వెరీ గుడ్. వరుణ్ గారు మీరు ఓకే స్పీడ్ పెంచండి అంటున్నారు. ఓకే అండి, షూర్. సరే, ఇక్కడ ఏమైంది? తగ్గింది, పెరిగింది, తగ్గింది, పెరిగింది. ఇది ఈక్వల్గా ఉంది. ఇంకా లాస్ట్ చూసుకుంటే ఇంకా తగ్గింది. ఒకసారి జనరల్గా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే తగ్గి పెరిగితే ఆల్టర్నేట్ సిరీస్ని చూసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి. ఒకసారి చూడండి, బై 6 అయితే ఇది వచ్చిందా? దీనికి బై 6 ఇది వచ్చిందా? దీనికి బై 6 ఇది వచ్చింది. అంతేనా? సో ఇది చూడండి 6, 36. నెక్స్ట్ ఏమో రావాలి, ఇదేమో ఇంటూ 6 అవుతున్నట్టు కనిపిస్తుందా? 36 × 6 216 అవుతుంది. అంటే 7th one ఆప్షన్ 2 అవుతుంది. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 7th one 216. వెరీ గుడ్. గణపతి గారు ఫస్ట్ చెప్పారు. నెక్స్ట్ డ్రీమ్ బాయ్ చెప్పారు. సో బాయ్స్ విన్ అయ్యారు. స్కోర్ ఎవరైనా కౌంట్ చేయండి. ఓకే, సో 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. How many such symbols are there which are immediately preceded by a letter and also immediately followed by a number?
ఎన్ని చిహ్నాలు ఉన్నాయి, తక్షణం ముందు ఒక చిహ్నం మరియు తర్వాత సంఖ్య ఉండాలంట. ఎన్ని చిహ్నాలు సింబల్స్ ఉన్నాయి, ముందునేమో ఓకే ఇక్కడ తప్పు ఉందండి తెలుగులో, ముందున లెటర్ ఉండాలి, అక్షరం ఉండాలి, తర్వాత సంఖ్య ఉండాలి. ముందున లెటర్ ఉండాలి, తర్వాత నెంబర్ ఉండాలి. అలాంటివి ఎన్ని సింబల్స్ ఉన్నాయి అంటున్నారు. ముందున లెటర్, తర్వాత నెంబర్. సో సింబల్స్ చూద్దాం. సో స్టార్ ఫస్ట్ సింబల్ చూసాం, ముందున లెటర్ తర్వాత నెంబర్ అయితే లేదు, తప్పు. హ్యాష్ ముందున నెంబర్ ఉంది, సో ఇది తప్పు. ముందున లెటర్ ఉండాలి, ముందున లెటర్ తర్వాత నెంబర్ ఉంది. యాంపర్సెంట్ వెరీ గుడ్, కరెక్ట్, ఒకటి వచ్చింది. అట్ ద రేట్కి ముందు నెంబర్ ఉంది, సో ఇది కాదు. యాంపర్సెంట్కి ముందు లెటర్ ఉంది కానీ తర్వాత నెంబర్ లేదు, సో కేవలం ఒకటి మాత్రమే. అంటే 8th వన్ ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎయిత్ వన్ ఆప్షన్ 3 అని వెరీ గుడ్. లక్ష్మణ్ ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ విద్యతేజ చెప్పారు, వెరీ వెరీ గుడ్. సో అగైన్ బాయ్స్కి ఒక పాయింట్ వచ్చింది. ఎందుకంటే మళ్ళీ ఇంతవరకు కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చారు కదా. సెకండ్ క్వశ్చన్లో 112 కూడా ఉంది కదా సార్, రెక్టాంగిల్లో. రెక్టాంగిల్లో 112 కూడా ఉంది కదా. 112 ఉందండి, కానీ రెక్టాంగిల్ స్క్వేర్లో, సర్కిల్లోని, రెండిట్లోనే ఉండాలి. పెర్ఫ్యూమ్స్ డియోడ్రెంట్లు అవ్వాలంటున్నారు. సో రెక్టాంగిల్లోని సర్కిల్లోని రెండిట్లోని ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా? సరే, ఈచ్ డిఫరెంట్ వీక్. ఓకే, మండే నుంచి ఫ్రైడే వరకు అంట. క్యూ హ్యాస్ ద ఎగ్జామ్ ఆన్ థర్స్డే అన్నారండి. సో మండే నుంచి ఫ్రైడే వరకు, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. మండే నుంచి ఫ్రైడే వరకు. క్యూ ఎగ్జామ్ వచ్చేసి థర్స్డే ఉందంట. ఓకేనా? గురువారం ఉందన్నారు క్యూ పరీక్ష. ఆర్ మరియు ఎస్ మధ్య ఒక వ్యక్తి మాత్రమే పరీక్ష ఉంటుంది. ఓన్లీ 1 person హ్యాస్ ఎగ్జామ్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్. ఆర్కి ఎస్ మధ్యన ఒకరు ఉంటారంట. సరే, ఆర్ హ్యాస్ ద ఎగ్జామ్ ఆన్ ద డే ఇమీడియట్లీ బిఫోర్ పీ. పీకి ముందున ఆర్ ఎగ్జామ్ ఉందంటండి. సో పీకి ముందున ఆర్ ఎగ్జామ్ ఉంది. ఓకేనా? సో ఇంకేం చెప్పారు మనకి? ఓన్లీ 1 person హ్యాస్ ద ఎగ్జామ్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్ అన్నారు. ఆర్కి ఎస్కి మధ్యన కేవలం ఒకరికి మాత్రమే ఎగ్జామ్ ఉన్నారు. సో ఇప్పుడు చూడండి, ఆర్పి ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందా? లేదు కదా, ఎందుకంటే ఆర్కి ఎస్కి మధ్యన ఒకరు ఉండాలి. సో ఇక్కడ ఆర్ వచ్చే ఛాన్స్ లేదు, ఇటుపక్క ఎలాగా ఆర్పి వచ్చే ఛాన్స్ లేదు. సో కేవలం ఇక్కడ మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆర్కి ఎస్కి మధ్యన ఉండాలంటే ఎస్ ఇక్కడ రావాలా. ఇంకా మిగిలిపోయింది ఎవరు? టీనా. ఇంకా ఎవరికన్నారు ఎగ్జామ్? ట్యూస్డే ఎవరికన్నారు? ట్యూస్డే ఎగ్జామ్ ఎవరికి? పీకి. ఓకేనా? సో 9th వన్ 2. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఫాస్ట్గా ఆన్సర్ చేసేయండి. 9th వన్ 2 వెరీ గుడ్. ఫస్ట్ గణపతి గారు చెప్పారు. నెక్స్ట్ 9th వన్ 2 అని. ఇమాన్యువల్ చెప్పారు, రాము చెప్పారు, నెక్స్ట్ శైలు చెప్పారు. సో అగైన్ బాయ్స్ 1. ఏంటి సైలెంట్ అయిపోయారు ఏంటి? ఇంతవరకు ఫస్ట్లో ఉండేవాళ్ళు మొత్తం. ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. ఇది ఏం చెప్తున్నారు? ఎన్ని సింబల్స్ ఉన్నాయి, తక్షణమే ముందు అక్షరం రావాలంటే తక్షణం తర్వాత చిహ్నం రావాలంట. సో ఎన్ని సింబల్స్ ఉన్నాయి, ముందునేమో లెటరు, తర్వాత ఏమో సింబల్ రావాలంటండి. ఓకేనా? అంటే 2 సింబల్స్ వరుసగా ఉండాలి, దాని ముందు లెటర్ ఉండాలి. సో 2 సింబల్స్ వరుసగా ఇక్కడ ఉన్నాయి, కానీ ముందు లెటర్ ఉందా? లేదు. ఇక్కడ సింబల్స్ వరుసగా ఎక్కడున్నాయి మళ్ళీ? ఇదిగోండి, పర్సంటేజ్ అండ్ యాంపర్సెంట్ వరుసగా ఉన్నాయి. ముందున లెటర్ ఉందా? యూ ఉంది. ఎస్, ఇది ఒకటి అయింది. ఇంకా @ స్టార్ ముందున లెటర్ ఉంది. ఎస్, వెరీ గుడ్. 2 అయ్యాయి, 2 ఉన్నాయండి. ఓకేనా? 2 ఉన్నాయి. సో 10th వన్ ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో 10th క్వశ్చన్ మీరు క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ చేస్తేనే అర్థమవుతుంది. ఫస్ట్ గణపతి గారు చెప్పారు, నెక్స్ట్ విద్యతేజ చెప్పారు. వెరీ వెరీ గుడ్. అగైన్ బాయ్స్ 1. ఐ థింక్ గర్ల్స్ ఓన్లీ ఒకటే విన్ అయ్యారు అనుకుంటా ఇంతవరకు.
కమాన్, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి అందరూ, చూద్దాం. Through which source does the government receive near 15% of the total income అన్నారు. 15% అంటే అప్రాక్సిమేట్గా ప్రభుత్వం మొత్తం ఆదాయంలో దాదాపు 15% ఏ మూలం ద్వారా వస్తుంది అన్నారు. సో క్లియర్గా ఏం చెప్తున్నారు, ఇవంతా ఇన్కమ్ ఆఫ్ గవర్నమెంట్స్ అంటండి. ఇదంతా కూడా ఏంటి, ప్రభుత్వ ఆదాయం అంటే ఇక్కడ నెంబర్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఆదాయాలు అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ క్లియర్గా ఒకటి ఇచ్చారు, ఏంటి, దాదాపు 15% అన్నారు, నియర్ అబౌట్ 15% అన్నారు, నియర్లీ అన్నారు. ఓకేనా? కనిపించట్లేదు అంటున్నారా? ఇది చూసుకోండి, 75,546 ఇది 1,98,765, ఇది 85,646, ఇది 96,487, ఇది 85,763, ఇది 74,567. ఓకేనా? సో ఈ సింబల్స్ కూడా అర్థం అవ్వకపోవచ్చు, ఎందుకు, ఇంకా ఆన్సర్ చూసేద్దాం. సో అప్రాక్సిమేట్గా నియర్గా అన్నారు కాబట్టి మనం ఏం చేద్దాం, కష్టంగా ఎవరు కాబట్టి ఈజీగా అన్నిటిని కలిపేద్దాం ఫాస్ట్గా. ఇది 75 చూసుకోండి, ఇంక థౌజండ్స్లో కలుపుతున్నా. ఇది 75, ఇది 75, 150, ఇది అప్రాక్సిమేట్ 200 అనుకుందామా, 350, 350, ఈ రెండు 85, 85, 170, 520, ఇది ఒక 100 అనుకోండి అప్రాక్సిమేట్గా, 620, దగ్గరలో 620 వచ్చిందండి, 620,000 వచ్చింది. దీంట్లో 15% అంటే ఎంత, 10% అంటే 62, ఇంకో 5% 31, అంటే అప్రాక్సిమేట్గా 93. సో అప్రాక్సిమేట్గా చూసుకుంటే క్లియర్గా 96,487 ఉంది. ఈ సింబల్ ఏది, ట్యాక్స్ ఆన్ పెట్రోలియం ప్రోడక్ట్స్. సో ఆన్సర్ ఏమవుతుంది, పెట్రోలియం ఉత్పత్తులు అవుతుంది అనమాట. ఓకేనా? సో ఓకే, ఈ క్వశ్చన్ని మనం సరిగ్గా కనిపించలేదు కాబట్టి దీన్ని తీసేద్దాం. ఓకేనా? అంటే కాంపిటీషన్లోంచి. సో 12th క్వశ్చన్కి వెళ్ళిపోండి. 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, అందుకే ఎవరు కరెక్ట్గా ఆన్సర్ కూడా చేయలేకపోయారు. ఫైన్, పర్లేదులేండి. గ్రూప్ డికి లాంగ్వేజ్ ఇంగ్లీష్ పెట్టాను, తెలుగులో వస్తుందా? మీరు ఇంగ్లీష్ పెట్టారు, తెలుగులో వస్తుందా అని అడుగుతున్నారు. ఒకసారి మాక్ చూడాలండి. ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒకసారి చెప్పండి. గాడ్ ఆఫ్ జీసస్ రాదంటున్నారు. తెలుగులో పెట్టుకుంటే ఇంగ్లీష్ కూడా చూడడానికి ఆప్షన్ ఉంటుందా? ఓకే, 12th క్వశ్చన్ ఏం చెప్తున్నారు, ఇఫ్ ఆల్ ద నెంబర్స్ ఆర్ డ్రాప్డ్, శ్రేణి నుండి అన్ని సంఖ్యల్ని తొలగించబడితే కింద వాటిలో కుడి నుండి 6వ మూలకం యొక్క ఎడమ వైపు 4వది ఏంటి అన్నారు. ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి 4th టు ది లెఫ్ట్ ఆఫ్ 6th ఫ్రమ్ ది రైట్. చూడండి, రైట్ సైడ్ నుంచి 6th దానికి లెఫ్ట్ సైడ్ 4వదంట, అంటే ఆటోమేటిక్గా రైట్ సైడ్ నుంచి చూసుకుంటే ఎన్నోది అవుద్ది, 10వది అవుద్దా, 10th అవుతుంది. ఓకేనా? సో ఆ 10th ఏంటి అని అంటున్నారు, ఎప్పుడు ఆ నెంబర్ని తీస్తే. సో ఇప్పుడు నెంబర్ని ఇంకా కౌంట్ చేయొద్దు, రైట్ సైడ్ నుంచి కేవలం సింబల్స్ మిగతా ఉన్నవి ఆల్ఫాబెట్స్ కౌంట్ చేద్దాం. సో 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చేసి టీ అయింది. ఓకేనా? సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. ఫస్ట్ శైలు చెప్పారు, నెక్స్ట్ శ్రవంతి చెప్పారు. ఎస్, సో ఇప్పుడు గర్ల్స్ విన్ అయ్యారు. వెరీ గుడ్ అండి. కాంపిటీషన్ ఇవ్వాలి, అటు ఇటు. చాప్టర్ వైజ్ చేయండి అంటున్నారు. చాప్టర్ వైజ్ కొంచెం కష్టమే అండి. నో సార్ రాలేదు. ఓకే, ఇంగ్లీష్ పెట్టుకుంటే ఇంగ్లీష్ మాత్రమే వచ్చింది అంటున్నారు. ఎగ్జామ్ ఉండడం అయితే అన్ని లాంగ్వేజెస్లో ఉందండి, బట్ మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు అనేది అక్కడ విషయం. సరే, ఇప్పుడేంటి 15 12 360 12 5 120. అసలు చూడగానే అర్థమైపోతుంది కదా ఆన్సర్, అవునా? ఈ రెండు చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వచ్చింది. 12 × 5 ఎంత, 60, 60కి డబల్. 15 × 12 ఎంత, 180, 180కి డబల్. సో ఇంటూ చేసి డబల్ చేయాలి.
ఇది అసలు 12 ఇంటూ 16 ఇది ఎక్కడ ఉంది నెంబర్? 14 ఇంటూ 3 42 డబల్ 84. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. 13th వన్ ఆప్షన్ 2. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ ఆంధ్ర వాళ్ళ చెప్పారు, నెక్స్ట్ లోకేష్ చెప్పారు. వెరీ గుడ్ అండి. తెలుగు పెడితే ఇంగ్లీష్ వస్తుందా రాదా ఒకసారి చెప్పండి, ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు రీసెంట్ టైమ్స్లో. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు? వాట్ విల్ బి ద రిజల్ట్ ఇఫ్ ది సెకండ్ డిజిట్ ఆఫ్ ది లార్జెస్ట్ నెంబర్, అతిపెద్ద అంకెలోని అతిపెద్ద సంఖ్య యొక్క రెండవ అంకె అంట. అతిపెద్ద సంఖ్య ఏది? 426 కదా, అందులో రెండవ అంకె 2. యాడెడ్ టు ది ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది స్మాలెస్ట్ నెంబర్, అతి చిన్న సంఖ్య యొక్క మొదటి అంకెతో కలపాలంట. అతి చిన్న సంఖ్య ఏది? 221 కదా, 221. దాంట్లోని మొదటిది అంటే 2. సో 2కి 2 కలపమంటున్నారు. 2 + 2 = 4. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ గణపతి. నెక్స్ట్ లక్ష్మణ్ చెప్పారు. వెరీ వెరీ గుడ్. ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, స్లోగా సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఒక స్క్వేర్ టేబుల్ ఉందంటున్నారు. మొత్తం ఎంతమంది? 8 మంది ఉన్నారు. మధ్యలోకి చూస్తున్నారంట. కొందరు కార్నర్స్ మూలల్లోని, ఇంకొంతమంది మధ్యలోని కూర్చున్నారంట. అంటే కరెక్ట్గా నలుగురు కూర్చుంటారు. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు? బి సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ హెచ్. బి అనేవారు హెచ్ యొక్క ఎడం వైపుని 3వ స్థానంలో ఉన్నారంటే బి ఒక మూలను కూర్చున్నారండి. బి ఈజ్ అట్ వన్ ఆఫ్ ది కార్నర్స్ అన్నారు. సో బిని ఒక మూలను కూర్చోబెడితే అప్పుడు ఫస్ట్ పాయింట్ చూడండి, బి సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ హెచ్ అన్నారు. సో హెచ్కి థర్డ్ లెఫ్ట్ 1 2 3 థర్డ్ లెఫ్ట్లో బి ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పారు? జీ డస్ నాట్ సిట్ అట్ ఎనీ ఆఫ్ ది కార్నర్. జీ వచ్చేసి ఏ మూలలో కూర్చోరంట. ఓకే, సో మధ్యలో కూర్చుంటారని అర్థం. సి అనేది జీ యొక్క కుడివైపున 2వ స్థానంలో ఉన్నారంట. సి వచ్చేసి జీకి సెకండ్ రైట్లో ఉన్నారంట. ఓకే, జీ అనేవారు బి యొక్క తక్షణ పొరుగువారు కాదు. జీ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బి అని సరే. సో ఇందాక మనకి చెప్పారు ఏంటి? జీ వచ్చేసి కార్నర్లో కూర్చోరన్నారు, ఇప్పుడు బి పక్కన కూడా కూర్చోరన్నారు. సో ఇంకా మిగిలిన ఆప్షన్ ఇక్కడ మాత్రమే కదా, జీ ఇక్కడ మాత్రమే కూర్చోగలరు. సో నెక్స్ట్ ఇంకా ఏం చెప్పారు జీ గురించి? సి సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ అన్నారు. సి వచ్చేసి జీకి కుడివైపున 2వ స్థానంలో కూర్చుంటారు కాబట్టి ఇక్కడ సి నేసాం. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారు? ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ డి అండ్ ఈ. డి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్. డి డస్ నాట్ సిట్ అట్ మిడిల్ ఆఫ్ ది సైడ్స్. డి మిడిల్లో కూర్చోరంట, ఏదో ఒక కార్నర్లో కూర్చోవాలి. డికి ఈకి మధ్యన 3 ఉండాలంట. అండ్ డికి పక్కన ఎఫ్ ఉన్నారంట. అంటే ఆటోమేటిక్గా చూడండి, ఇప్పుడు డికి అండ్ ఈకి మధ్యన 3 ఉన్నారంటే ఇటుపక్క కానీ డిఈ రావాలి. బట్ డికి పక్కన ఎఫ్ ఉన్నారంట. సో ఇక్కడ డి వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. ఇక్కడ డి వచ్చే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే డికి పక్కన ఎఫ్ ఉండాలి కాబట్టి ఇక్కడే ప్లేస్ ఉంది. అవునా? కార్నర్లో చూసుకుంటే కార్నర్ పక్కన ఉన్న ప్లేస్ ఇదే. సో డికి పక్కన ఎఫ్ వస్తారు, డికి ఈకి మధ్యన 3 ఉంటారు. ఇంకా మిగిలిపోయింది ఎవరు? ఏ. ఇప్పుడు ఏంటి క్వశ్చన్? ఏకి ఎడమ వైపు 2వ స్థానంలో ఎవరు కూర్చున్నారన్నారు? లెఫ్ట్ సైడ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ ఎవరు కూర్చున్నారంటే డి కూర్చున్నారు. ఓకేనా? 15th వన్ 2 అవుతుంది. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 15th వన్ వరుణ్ కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ రాము కరెక్ట్గా చెప్పారు. వెరీ గుడ్. ఆదిత్య గారు మీరు ఏమి మెసేజ్ చేస్తున్నారు కనిపించట్లేదు, రిప్లై అంటున్నారు.
కొన్ని ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతాయండి. మీరు ఆ వర్డ్స్ ఏమైనా పెడితే అవి ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతాయి. 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూడడానికి చాలా ఈజీగా కనిపిస్తుందా? అవునా? క్లియర్గా చూడండి. బిఓఎల్డి కనిపిస్తుంది, ఓఎల్డి అయితే కనిపిస్తుంది, ఇక్కడ కూడా ఓఎల్డి కనిపిస్తుంది. సో దాన్ని అక్కడికే డివైడ్ చేయండి. అక్కడికే డివైడ్ చేస్తే బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడేమో స్టార్టింగ్ బి ఉంది, ఇక్కడేమో స్టార్టింగ్ డి ఉంది. సో ఏమయ్యే ఛాన్స్ ఉంది? ఏ, బి, సి, డి అయ్యే ఛాన్స్ ఉందా క్లియర్గా? అవునా? ఇవన్నీ ఓఎల్డి ఇక్కడ కనిపిస్తుంది, ఓఎల్డి అంతేనా? సో ఏఓఎల్డి, బిఓఎల్డి, సిఓఎల్డి, డిఓఎల్డి అంటే వెనక నుంచి చెప్పాను. ఓకేనా? సో ఎల్సిఏడి ఆన్సర్ అవుతుంది, అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. 16th వన్ ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అది చూసుకోవాలండి, జాగ్రత్తగా చూసుకోవాలి. అదే అలా ఒక సిరీస్లా కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ. 16th వన్ చాలామంది మిస్టేక్స్ చేశారు. ఫస్ట్ శైలు చెప్పారు, నెక్స్ట్ మనోజ్ చెప్పారు. వెరీ గుడ్. సెవెంటీన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎంతమంది క్రికెటర్స్ ఉన్నారు, వాళ్ళు బాక్సర్స్ అవ్వకూడదంట, ఫుట్బాలర్స్ కూడా అవ్వకూడదంట. క్రికెటర్స్ ఏంటిది? క్రికెటర్స్ అంటే ఈ సర్కిల్. సో ఈ సర్కిల్లో ఉండాలి. కానీ బాక్సర్స్ అంటే ఈ స్క్వేర్లో ఉండకూడదు, ఈ స్క్వేర్లో కూడా ఉండకూడదు, కానీ సర్కిల్లో మాత్రమే ఉండాలి. ఓకేనా? ఈ స్క్వేర్లో ఉండకూడదు, ఈ స్క్వేర్లో కూడా ఉండకూడదు, కేవలం సర్కిల్లోనే ఉండాలి. సో ఇక్కడ క్లియర్గా 3, ఇటు పక్కనేమో 12 ఉన్నది, అంటే 12 + 3 15 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, చాలామంది మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 17th వన్ ఆప్షన్ 1. యాప్లో రీజనింగ్ టాపిక్స్ అన్నీ ఉన్నాయండి. మనకి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి చూసుకుంటే ఒక చిన్న ఇంటిమేషన్, జీజేపీ తెలుగు అని మన యాప్లోని మ్యాథ్స్ అలాగే రీజనింగ్ మనకి టాపిక్ వైజ్ ఉన్నాయండి. టాపిక్ వైజ్ క్లియర్గా మనం చెప్పడం జరిగింది. అండ్ వాటికి ప్రాక్టీస్ టెస్ట్లు కూడా మనం అప్లోడ్ చేస్తాం. కొన్ని టాపిక్స్కి అయితే ఇప్పుడు ఆల్రెడీ ప్రాక్టీస్ టెస్ట్లు ఉన్నాయి, అలాగే మిగతా అన్ని టాపిక్స్ కూడా ప్రాక్టీస్ టెస్ట్లు పెడతాం. ఓకేనా? అలాగే మనకి వీటితో పాటు మోడల్ పేపర్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో చూసుకోండి, జీజేపీ తెలుగు అనే మన ఆండ్రాయిడ్ యాప్లో మీరు తీసుకోవచ్చు. 6 months వ్యాలిడిటీ, ఓన్లీ 500 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా? సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు చూడొచ్చు. సరే, ఇప్పుడు ఏం చెప్తున్నారు? 6 floors ఉన్నారంటున్నారు. కింద నుంచి నెంబర్ 1 ఉందంట. నెంబర్ 1, 2, 3, 4, 5 and 6. సరే, ఎఫ్ లివ్స్ ఆన్ ఇన్ ఈవెన్ నెంబర్ 4 బట్ నాట్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 4. ఎఫ్ వచ్చేసి సరి సంఖ్యగా అంతస్తులో ఉన్నాడంట, కానీ 4లో కాదంట. సరే, అయితే 2లో కానీ 6లో కానీ ఉంటారు. బీకి ఎఫ్కి మధ్యన 2 వ్యక్తులు మాత్రమే ఉన్నారంట. సో మిగతా వాళ్ళని ఎక్కడ ప్లేస్ చేయట్లేదు. సో ఎఫ్ అయితే 2nd floorలో ఉంటారు, లేదంటే 6th floorలో ఉంటారు. సో నేను ఇటుపక్క 2ndతో ఆన్సర్ చేస్తా, ఇటుపక్క 6thతో ఆన్సర్ చేస్తా. ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఎఫ్ మరియు బి మధ్య 2 వ్యక్తులు ఉన్నారంటున్నారు కదా, ఎఫ్కి బీకి మధ్యన 2 పెట్టండి. ఎఫ్కి బీకి మధ్యన ఇక్కడ కూడా 2 పెట్టాం. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారు? ఏ లివ్స్ ఇమీడియట్లీ బిలో ఈ. ఈ కిందన ఏ ఉన్నారంటే ఈ లివ్స్ అని ఈవెన్ నెంబర్ 4. ఈ వచ్చేసి సరి సంఖ్య దాంట్లో ఉన్నారంట. ఈ సరి సంఖ్య దాంట్లో ఉన్నారంటే ఆటోమేటిక్గా ఇక్కడే కదా ఉంటారు ఈ. అవునా? సో ఈ కిందన ఏ ఉన్నారు. ఇటువైపు చూసుకుంటే ఈ ఇటుపక్క ఉండాలా, అప్పుడు ఏ కిందన ఉంటారు. ఓకేనా? ఎందుకంటే 4లో రావడానికి ఛాన్స్ లేదు కదా, కిందన 3లో బి ఉన్నారు కాబట్టి. నెక్స్ట్, నైదర్ ఏ నార్ డి డస్ నాట్ లివ్ ఆన్ ద లోవర్ మోస్ట్ ఫ్లోర్. ఏ కానీ డి కానీ దిగువ అంతస్తులో ఉండరంట, కానీ ఇక్కడ మనం దిగువ అంతస్తులో వేసాం. సో ఇది తప్పు. సో దీన్ని ఎలిమినేట్ చేస్తాం. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ఫ్లోర్ నెంబర్ 4లో 4వ అంతస్తులో ఎవరున్నారు? ఈ ఉన్నారు క్లియర్గా. ఓకేనా? సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వరుణ్ గారు
స్టాప్ మెసేజింగ్ అండి. బ్లర్గా వస్తుంది అంటున్నారు. కొంచెం మీ సెట్టింగ్స్లో ఒకసారి మీరు సెట్టింగ్స్లో క్వాలిటీలోని మీరు పెంచుకొని చూడొచ్చండి. ఓకేనా? క్లాస్లో ఈ మెసేజ్లు అన్నీ ఏంటండి? ఇప్పటి నుంచి ఇంకేమీ అనవసరమైన కామెంట్స్ వేయకండి, బ్లాక్ చేసేస్తానండి. సో ఇప్పుడు క్లియర్గా ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉందో అలాగే సేమ్ అదే రిలేషన్తో ఏమున్నాయి లెటర్ క్లస్టర్స్ అని అడుగుతున్నారు. అంతేనా? సో ఎఫ్ ఎంత? 6, ఏ ఎంత? 1, ఎం ఎంత? 13, హెచ్ ఎంత? 8. సో ఇదేంటి -5 అయింది, ఇక్కడ కూడా -5 అయిందా? సో -5 చూడండి. T20, పి వచ్చేసి 16 కానీ ఇది -4, ఆర్ వచ్చేసి 18, ఎం వచ్చేసి 13. సో ఓకే, ఇది -5 అయింది. F6 -5 అయింది, 13 -5 అయింది. సో ఇంకా ఎల్ జీ అన్నారు 12 -5. ఓకే, ఇది కూడా అన్నీ -5 ఉన్నాయండి. సో అన్నీ -5 ఉండాలి. సో ఐ వచ్చేసి 9 -5 4 అంటే డి ఉండాలి కానీ సి ఉంది. పి వచ్చేసి 16 -5 11 కానీ ఎల్ ఉంది, ఇక్కడ 12 ఉంది. ఆర్ 18 -5 13, 21 -5 16, 7 -5 2. ఎగ్జాక్ట్గా ఆప్షన్ 2 సరిపోయింది. ఓకేనా? 19th వన్ ఆప్షన్ 2. సో నెక్స్ట్ 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, గుడ్. ఫస్ట్ శైలు చెప్పారు, నెక్స్ట్ గణపతి చెప్పారు, నెక్స్ట్ సాయి కుమార్ చెప్పారు. సో అగైన్ బాయ్స్ విన్ అయ్యారండి. కౌంటింగ్ ఆపేశారంటే మీరు మరి ఇవ్వాలి, కాంపిటీషన్ మీ సైడ్ నుంచి రావాలి. అందరూ జనరల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ వీడియో చేయండి తప్పకుండా. కంపల్సరీగా జనరల్ సైన్స్ కూడా చేద్దామండి కొంచెం టైం తర్వాత. ఓకేనా? సరే, ఈ క్వశ్చన్ నుంచి మళ్ళీ చూద్దాం. ఫాస్ట్గా ఆన్సర్ చేయండి ఎవ్రీబడి. దిస్ ఈజ్ నాట్ ఫేర్. ఓకే, 20 క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఏంటి ఈ రెండింటికి ఏం రిలేషన్ ఉంది, ఈ రెండింటికి ఏం రిలేషన్ ఉంది, సేమ్ అదే రిలేషన్ ఈ రెండింటికి ఉంటుంది. అంతేనా? సో 72 నుంచి 90 ఏంటి ఇక్కడ ఏం జరిగింది? +18 అయింది. ఎడిషన్ చూసుకుంటే ఇక్కడ ఏమైంది? +22 అయింది. ఇక్కడ ఏమవచ్చు? +18 అయింది, ఇక్కడ +22 అయింది. అంటే ఇక్కడ 18/4తో వచ్చి ఉండొచ్చు, ఇదేమో /5తో వచ్చి ఉండొచ్చు. అంటే ఇక్కడ /6తో వస్తుందని అనుకోవచ్చు. బట్ స్టిల్ ఇంకా బెటర్ది ఏమైనా కనిపిస్తుందేమో చూద్దాం, ఎందుకంటే అంతా ఒకటే జరగాలి. అవునా? సో 72ని బాబుతో వచ్చండి. 8 × 9 72, 90 9 × 10. అవునా? 110 10 × 11, ఇదేమో 11 × 12. సో ఏంటి? 8 × 9 9 × 10, 10 × 11 11 × 12, ఇది 12 × 13. సో నెక్స్ట్ ఏం రావాలి? 13 × 14 రావాలి. దట్ ఈస్ 182. ఓకేనా? 182 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 20th క్వశ్చన్ ఆప్షన్ 4. 20 క్వశ్చన్ ఫస్ట్ రాజు చెప్పారు, వెరీ గుడ్. నెక్స్ట్ రాము చెప్పారు, వెరీ వెరీ గుడ్. సార్ మీరు చెప్పే వాటి నుంచి మోడల్ వస్తాయా? ఏమంటే ఇది 2022లో వచ్చిన పేపర్, ఎగ్జాక్ట్గా ఇదే మోడల్ క్వశ్చన్సే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు దాకా చెప్పిన అన్నీ చూడండి, అవే మోడల్స్ వస్తాయి. ఏమి కొత్త మోడల్స్ అయితే వస్తాయని నేనేం అనుకోవట్లేదు అసలు. ఎందుకంటే మనం ప్రీవియస్గా మొన్న రీసెంట్గా చూసిన ఆర్పిఎఫ్ ఎస్ఐ కావచ్చు, ఆర్ఆర్బి ఏఎల్పి కావచ్చు, ఇవన్నీ కూడా సేమ్ ఇదే మోడల్లో ఉన్నాయి ఆల్మోస్ట్ అనమాట. ఓకేనా?
సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అడుగుతున్నారు, ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ డిజిట్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ యాజ్ కంపేర్ టు దట్ ఇన్ ద ఒరిజినల్ నెంబర్. ఎప్పుడు అరేంజ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ అంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఎడమ నుండి కుడివైపు ఆరోహణ క్రమంలోనే అమర్చబడి ఉంటే అసలు సంఖ్యలో ఉన్న దాంతో పోలిస్తే ఎన్ని సంఖ్యలు అదే స్థానం మార్చుకోకుండా ఉంటాయి అంటున్నారు. సో ఆరోహణ క్రమం అంటే ఇది అసెండింగ్ ఆర్డర్ చిన్న నుంచి పెద్ద అంటే 0 1 3 5 5 7 8. ఫస్ట్ 0 ఉందా? లేదు. 1 ఉందా? తర్వాత లేదు. 3 ఉందా? తర్వాత లేదు. 5 5 లేదు. 7 8 లేదు. అసలు ఒక్కటి కూడా సేమ్ అదే ప్లేస్లో లేదు. సో నన్ ఆన్సర్ అవుతుంది. 21st వన్ 1. ఓకేనా? సో నెక్స్ట్ 22nd వన్ ఆన్సర్ చేయండి. డైరెక్ట్ ఈ క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్స్ లేదండి, సేమ్ మోడల్ వచ్చే ఛాన్స్ ఉంది. వెరీ గుడ్. ఫస్ట్ సైలు చెప్పారు, నెక్స్ట్ శ్రవంతి చెప్పారు. వెరీ గుడ్ గర్ల్స్, వన్ దిస్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. డెసిషన్ ఏంటి, ఏం చెప్తున్నారు? గివెన్ బిలోస్ డెసిషన్ ఫాలోడ్ బై 2 స్టేట్మెంట్స్, రీడ్ ద కేర్ఫుల్ అండ్ సెలెక్ట్ ది కరెక్ట్ ఆప్షన్. సరే, డెసిషన్ ఏంటంటే ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎన్ ఇంటర్నేషనల్ స్కూల్ పి హ్యాస్ రిక్వెస్టెడ్ ఆల్ స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ టు కన్సిడర్ కార్ పూలింగ్ ఫర్ ట్రావెలింగ్ టు స్కూల్ అండ్ మినిమైజ్ ఇండివిజువల్ వెహికల్స్. ఏం చెప్తున్నారు? నిర్ణయం ఏం చెప్పారు? ఇంటర్నేషనల్ స్కూల్ పి యొక్క మేనేజ్మెంట్ విద్యార్థులందరూ మరియు వారి తల్లిదండ్రులను పాఠశాలకు ప్రయాణించడానికి కార్ పూలింగ్ను పరిగణించాలని మరియు వ్యక్తిగత వాహనాలను తగ్గించాలని అభ్యర్థించింది. కార్ పూలింగ్ అంటే ఏంటి? అందరూ క్యాబ్ యూజ్ చేసే వాళ్ళకి క్లియర్ ఐడియా ఉంటుంది. ఏంటి, సింగిల్ కార్లో కాకుండా కార్ పూలింగ్ అంటే 2-3 కలిసి రావాలన్నమాట. ఓకేనా? సో అంటే స్టూడెంట్స్కి ఏం చెప్తున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కార్ వేసుకొని రాకుండా పక్కన ఉన్నవాళ్ళు, సరౌండింగ్స్ దగ్గర ఉన్నవాళ్ళు, దారిలో ఉన్నవాళ్ళు 2-3 కలిసి రండి, దాని ద్వారా మనకి కార్లు అనేవి తగ్గుతాయని అంటున్నారు. ఓకేనా? ఇప్పుడు స్టేట్మెంట్స్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి వచ్చారు? సిన్స్ మోస్ట్ స్టూడెంట్స్ యూజ్ ఇండివిజువల్ వెహికల్స్ ట్రాఫిక్ హ్యాస్ బీన్ అన్ ఇంక్రీజింగ్ ప్రాబ్లమ్ సిన్స్ ది లాస్ట్ ఫ్యూ మంత్స్. చూడండి, చాలామంది విద్యార్థులు వ్యక్తిగత వాహనాలను ఉపయోగిస్తున్నందున గత కొంత నెలల నుండి ట్రాఫిక్ సమస్య పెరుగుతుంది. సో అలాగే ఎక్కువ కార్లు ఉంటే ట్రాఫిక్ సమస్య పెరుగుతుంది కాబట్టి దానికి ఆ డెసిషన్ తీసుకొని ఉండొచ్చు, ఛాన్స్ ఉంది కదా. ఎస్, క్లియర్గా ఉంది. నెక్స్ట్ది, ద లొకాలిటీ ఇన్ విచ్ స్కూల్ పీ ఈజ్ లొకేటెడ్ హ్యాస్ రిపోర్టెడ్ 3 instances ఆఫ్ కార్ థెఫ్ట్ అరౌండ్ మిడ్ నైట్ ఇన్ ద లాస్ట్ 4 months. పాఠశాల పి ఉన్న ప్రాంతంలో గత 4 నెలల్లో అర్ధరాత్రి 3 సార్లు కారు దొంగతనం జరిగినట్లు నివేదించబడింది. యాక్చువల్లీ ఇది కారు దొంగతనం చేస్తే దీనికి కార్ పూలింగ్కి సంబంధం లేదు కదా, అంతగా అక్కడ రిలేషన్ అయితే కనిపించట్లేదు. సో క్లియర్గా స్టేట్మెంట్ 1 స్ట్రెంథన్స్, అంతే కదా. స్టేట్మెంట్ 1 స్ట్రెంథన్స్, ప్రకటన 1 నిర్ణయం, ఆప్షన్ 1. సో 22nd వన్ ఆప్షన్ 1. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. ఫస్ట్ గణపతి చెప్పారు, నెక్స్ట్ గిరి చెప్పారు, శైలు. వెరీ గుడ్. సో అగైన్ బాయ్స్ 1. క్లారిటీ లేదు అంటున్నారు, 2 days గ్యాప్ ఇచ్చారు. యా అండి, కొన్నిసార్లు మేబీ కొంచెం క్లారిటీ కొంచెం గ్యాప్ రావచ్చు, బట్ స్టిల్ విల్ కంటిన్యూ అండి. ఓకేనా? యా, నైట్ స్కూల్ కూడా ఉండదు, బట్ స్టిల్ ఇప్పుడు నైట్ దొంగతనం జరుగుతుందని చెప్పి మార్నింగ్ జరగదు అని అయితే మనం చెప్పలేం కదా, బట్ స్టిల్ అది ఒక న్యూట్రల్ స్టేట్మెంట్ కింద మనం దాన్ని తీసుకోవచ్చు అనమాట. క్లియర్గా లేదంటున్నాను, క్లియర్గా లేకపోతే ఒకసారి క్వాలిటీలో పెంచండి. ఓకే, ఏమంటున్నారు? టీకి క్యూకి అంటున్నారు. టీక్యూ, టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ అంటున్నారు, కానీ టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ కదా. సో ఇది తప్పు. టీ లెస్ దాన్ వి అంటున్నారు. టీకి వీకి మధ్యన గ్రేటర్ దాన్ ఉంది, లెస్ దాన్ ఉంది. సో మనం చెప్పలేం రిలేషన్. సో నైదర్ కన్క్లూజన్ 1 నాట్ 2 ఫాలోస్. అంటే 23 3 అవుతుంది. సో నెక్స్ట్ 24 చెప్పండి. కామింగ్ మ్యూజిక్ కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ మాధవి కరెక్ట్గా చెప్పారు. నాగమణి కరెక్ట్గా చెప్పారు. వెరీ గుడ్. అయితే గర్ల్స్ విన్ అయ్యారు. చాలామంది రాంగ్ ఆన్సర్ ఇచ్చారు, ఎందుకండి?
టీ ఎక్కడ అవ్వట్లేదు కదా, మనకు అది రివర్స్లో చూసుకుంటున్నారు. టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ, అది టీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు క్యూ కాదు. సరే 4 ఫ్రెండ్స్ ఉన్నారంట ఒక ప్లే గ్రౌండ్లో. ఎల్ ఈ స్టాండింగ్ టువర్డ్స్ ద ఈస్ట్ ఆఫ్ కే అండ్ ఈజ్ టువర్డ్స్ టు ది నార్త్ ఆఫ్ ఎం. ఏమంటున్నారు, ఎల్ అనేవారు కేకు తూర్పున మరియు ఎంకి ఉత్తరం వైపున నిలబడి ఉన్నారంట. సో ఎల్ వచ్చేసి ఈస్ట్ ఆఫ్ కే ఉన్నారు అండ్ నార్త్ ఆఫ్ ఎం ఉన్నారు. ఓకేనా? సరే, ఎం ఈ స్టాండింగ్ టువర్డ్స్ ద వెస్ట్ ఆఫ్ ఎన్. ఎన్కి వెస్ట్లో ఎం ఉన్నారంట, అంటే ఎన్ యొక్క పడమర దిక్కున ఎం ఉన్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఎన్ స్టాండింగ్ ఫ్రమ్ కే, అంటే కే నుంచి చూస్తే ఎన్ ఏ డైరెక్షన్లో ఉన్నారు. కే నుంచి చూసినప్పుడు ఎన్ ఏ డైరెక్షన్లో ఉంటారు, ఇది ఏ డైరెక్షన్, ఇది క్లియర్గా ఇలా చూసుకుంటే ఇది ఏ డైరెక్షన్, సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం. ఓకేనా? సో 24 ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 25 క్వశ్చన్ చెప్పండి. 24 ఆప్షన్ 3 ఫస్ట్ గణపతి చెప్పారు, నెక్స్ట్ బాబా చెప్పారు, నెక్స్ట్ చైతు చెప్పారు. వెరీ గుడ్. ఫిఫ్త్ క్వశ్చన్ చెప్పండి. స్ట్రైట్ రోలో ఫేసింగ్ నార్త్ అంటండి. చూసుకోండి, సర్టైన్ నెంబర్ ఆఫ్ పీపుల్ అన్నారు, కొంతమంది, ఒక నిర్దిష్ట సంఖ్యలో కొంతమంది అన్నారు. క్వశ్చన్ చూడండి లాస్ట్కి, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటున్నారు. మొత్తం ఎంతమంది కూర్చున్నారని అడుగుతున్నారు. సో కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి మీరు క్వశ్చన్. సరే చూద్దాం. బి ఈజ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ జీ అన్నారు. బి అనేవారు జీ యొక్క ఎడమ వైపున 4వ వారు అంటండి. జీకి, ఓకే ఇక్కడ వేద్దాం, మంచి ప్లేస్ ఉండాలి కదా. జీకి ఎడం వైపున 4వ వారు 1 2 3 4, 4న బి ఉన్నారు, అంతేనా? బి వచ్చేసి జీకి ఎడం వైపున 4వ వారు. ఓకే. ఎఫ్ ఈజ్ 4th టు ద రైట్ ఆఫ్ సి అండ్ 2nd టు ద లెఫ్ట్ ఆఫ్ కే. అసలు ఎక్కడైనా సికే ఉన్నారా మన ప్లేస్ చేయడానికి లేరు. హూ ఈజ్ 5th టు ద రైట్ ఆఫ్ ఏ. కేకి ఏ గురించి ఉన్నారు, ఏ గురించి ఏ కూడా లేరు ఇక్కడ. డి ఈజ్ నాట్ ఎ నైబర్ ఆఫ్ ఎయిదర్ కే ఆర్ బి. బీకి పక్కన కానీ కేకి పక్కన కానీ డీ రారంట. సరే, ఇంకా ప్లేస్ చేయడానికి ఏం ఛాన్స్ లేదు కదా. దెర్ ఆర్ ఓన్లీ 3 పర్సన్స్ బిట్వీన్ జే అండ్ ఏ. జేకి ఇప్పుడు దాన్ని కూడా ప్లేస్ చేయలేం. జే అండ్ కే ఆర్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అండ్లో కూర్చున్నారు అంటున్నారు. ఓకే. జీ ఈజ్ 2nd టు ది రైట్ ఆఫ్ సి. జీ అనేవారు సి యొక్క కుడివైపున 2వ వారు. సో సికి జీ కుడివైపున 2వ వారు ఉన్నారు. ఇప్పుడు సిని ప్లేస్ చేసాం కాబట్టి సితో రిలేట్ అయ్యని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ ఉంది కదా. ఎఫ్ ఈజ్ 4th టు ది రైట్ ఆఫ్ సి అంట. సికి 4వ కుడివైపు 4వ వ్యక్తి, 1 2 3 4 కుడివైపు 4వ వ్యక్తి ఎఫ్ అంట. ఓకేనా? ఎఫ్ అనేవారు సి యొక్క కుడివైపున 4వ వారు మరియు కే యొక్క ఎడమ వైపున 2వ వారు అంట. సో ఏంటి, ఎఫ్ ఈజ్ 4th టు ద రైట్ ఆఫ్ సి అండ్ 2nd టు ది లెఫ్ట్ ఆఫ్ కే. కేకి ఎడమ వైపు 2వ వారు అని చెప్పారు ఎఫ్. హూ ఈజ్ 5th టు ది రైట్ ఆఫ్ ఏ. కే అనేవారు ఏకి కుడివైపున 5వ వారు అంట. సో 1 2 3 4 5 అంటే ఏ ఇక్కడ వస్తారని అర్థమైంది. మనకేం తెలుసు, జేకే ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో కూర్చున్నారని తెలుసు. సో కే ఉన్నారండి, ఇంకా జేని కూడా ప్లేస్ చేసాం అనుకోండి ఆన్సర్ అయిపోద్ది. జేకి ఏకి మధ్యన 3 కూర్చున్నారని ఇక్కడ క్లియర్గా చెప్పారు కదా. సో జేకి ఏకి మధ్యన 3 కూర్చున్నారు అనే విషయం చెప్పారు. అండ్ జే వచ్చేసి ఎక్స్ట్రీమ్ ఎండ్లో చివర్లో ఉన్నారు కదా. సో కాబట్టి ఇటు పక్కే ఉండాలి జే. సో 1 2 3 3 పక్కన జే ఉండాలి, అంతేనా? మనకి ఇంకా అర్థమైపోయింది ఏంటి, జేకే తెలిసిపోయారు. ఎక్స్ట్రీమ్ ఎండ్లో చివర్లో ఎవరున్నారో తెలిసిపోతే ఇంకేముంది, కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 10 మెంబర్స్. అంటే మిగతా సాల్వ్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? సో 25 2 అవుతుంది. 26th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ గిరి చెప్పారు, నెక్స్ట్ తేజ దాసరి చెప్పారు, నెక్స్ట్ సాయి కృష్ణ చెప్పారు. వెరీ గుడ్. 26th క్వశ్చన్. ఓకే, ఇంక ఎండింగ్కి వచ్చాం మనం. సమ్ టీచర్స్ ఆర్ ప్రొఫెసర్స్, సమ్ రీసెర్చర్స్ ఆర్ టీచర్స్. కొంతమంది రీసెర్చర్స్ టీచర్స్ అంట. ఆల్ ప్రొఫెసర్స్ ఆర్ రీసెర్చర్స్. మళ్ళీ రీసెర్చర్స్, ఆల్ ప్రొఫెసర్స్ ఆర్ రీసెర్చర్స్ అంట. సో దీన్ని ఇంకోలా వేయాలి కదా. అప్పుడు
కొంతమంది టీచర్లు ప్రొఫెసర్లు అన్నారు, బాగానే ఉంది. కానీ ఆల్ ప్రొఫెసర్స్ ఆర్ రీసెర్చర్స్ అన్నారు. అందరు ప్రొఫెసర్స్ రీసెర్చర్స్ అంట. అలాగే సమ్ రీసెర్చర్స్ ఆర్ టీచర్స్ అన్నారు కదా. సో రీసెర్చ్కి ఆర్కి టీకి కూడా ఇక్కడ క్లియర్గా మనకి సరిపోయింది, సమ్లోకి వెళ్ళింది. సరే, కన్క్లూజన్. సమ్ టీచర్స్ ఆర్ రీసెర్చర్స్. టీకి ఆర్కి ఎస్ రిలేషన్ ఉంది, ఆర్కి పీకి క్లియర్గా రిలేషన్ ఉంది, పీకి ఆర్కి క్లియర్గా రిలేషన్ ఉంది. సో మూడిటికి కూడా ఉంది, అంటే 3 కన్క్లూజన్స్ ఫాలో అవుతాయి. ఓకేనా? 26th వన్ ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. నో క్లారిటీ అంటున్నారు. గణేష్ కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ విష్ణు కరెక్ట్గా చెప్పారు. గుడ్. ఎప్పుడైనా సరే క్లారిటీ లేకపోతే క్వాలిటీ పెంచుకోవాలండి. ఒకవేళ మీది వైఫై అయితే మాత్రం, వైఫై అయితే ప్రాబ్లం లేదు కదా, ఎంత ఇంటర్నెట్ అయినా యూస్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు సెట్టింగ్స్లోని ఏ 720p పెట్టుకొని చూడండి. ఒకవేళ మొబైల్ నెట్ అయితే మనం ఏం చేయలేం, ఎందుకంటే మొబైల్ నెట్లో మనకి ఆటోమేటిక్గా ఇంటర్నెట్ స్లో అయితే 144pలోకి వెళ్ళిపోతుంది. మీకు అప్పుడు క్వాలిటీ రాదనమాట ఆటోమేటిక్గా. మీది వైఫై అయితే ఏ ప్రాబ్లం ఉండదండి. క్వాలిటీలోకి వెళ్ళి 720p పెట్టుకోండి, అప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారు? సమ్ వాట్, SOMEWHAT యొక్క కోడ్ NRDLGVSZ అంట. బాగా అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్. ఇప్పుడు ఎస్కి ఎన్ కనుకోండి, NOPQRS, ఇక్కడేమో ఓ ఉంది, PQR, MD చాలా దూరం ఉన్నాయి, EL చాలా దూరం ఉన్నాయి, ఏ ఇక్కడ ఉంది, జెడ్ ఇక్కడ ఉంది. చూడండి, ఇది -1 అవుతుందా? ఇది చూస్తే ఇది -1 అవుతుంది, అవునా? ఇది -1, ఇది -1, ఇది -1, ఇది -1, ఇది -1, ఇది -1. సో క్లియర్గా రెండు -1 అయ్యి క్రాస్ అవుతున్నాయి, అంతేనా? సో ఇప్పుడు సిచ్యువేటెడ్లో SI స్టార్టింగ్ది, ఐకి ముందుది చూడండి, SITUATED. సో D -1 C, E -1 D, లాస్ట్లో CD ఉండాలి. ఈ రెండు తప్పు. ఇంకా కామన్గా ఏముందో చూసుకోండి. ఇక్కడ ఈ లాస్ట్ నుంచి ఈ రెండే కామన్గా ఉన్నాయి, తేడాగా ఉన్నాయి. ఏకి ముందు జెడ్, టీకి ముందున ఎస్. సో SZ ఉండాలి. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? 27th వన్ ఆప్షన్ 4 అవుతుంది. ఏం చేస్తున్నారండి అందరూ? చాలామంది మొత్తం మిస్టేక్స్ ఇస్తున్నారు, రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు. ఏంటి, ఎందుకు? శైలు మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ తేజ చెప్పారు. గుడ్. 28th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అప్పుడే అలసిపోయారు అందరూ. వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా లైక్ చేసేయండి. అలాగే ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా? లాస్ట్లో కొంచెం మాట్లాడాలి, ఒకసారి ఉండండి. ఓకేనా? జస్ట్ ఇది 29. ఓకే, లాస్ట్ 2 క్వశ్చన్స్ మాత్రమే. సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆన్సర్ ఏముంది? 3.75 ఉందండి. 3.75 ఉంది. ఇక్కడేమో డివైడెడ్ బై 3 ఉంది. చూడండి, ఏ 2 నెంబర్స్ని మార్చాలంటున్నారు. మనకి 0.75 ఎక్కడొచ్చే ఛాన్స్ ఉంటుంది? 4తో డివైడ్ చేసేటప్పుడు 0.75 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేదా 0.25 అని వస్తుంది, 0.75 అని వస్తుంది, అవునా? సో 0.25 వచ్చినా సరే ఇక్కడ నుంచి మైనస్ చేస్తే అప్పుడు 0.75 వస్తుంది కదా. సో 0.75 వచ్చే ఛాన్స్ 4తో డివైడ్ చేసేటప్పుడు ఉంటుంది. సో ఫస్ట్ దాన్నే మనం టెస్ట్ చేసుకుంటాం. అంటే ఏంటి? 4ని ఇక్కడ 3 ప్లేస్లో 4ని పంపించాలి అంటే 4 ప్లేస్లో 3ని, 3 ప్లేస్లో 4ని పెట్టాం. 7 × 5 35 -6 29. 29 డివైడెడ్ బై 4, 29 డివైడెడ్ బై 4 ఇదెంత? 8 + 3 11. 11లోంచి 29 డివైడ్ బై 4 అంటే ఇదెంత? 4 7s 28. 4 ఇంకో 1 ఉంది కాబట్టి 7.25. 11లోంచి 7.25 తీయండి, సరిపోయిందా? క్లియర్గా 3.75 సరిపోయింది. సో అప్పుడప్పుడు అలా చూసుకుంటే కూడా క్లియర్గా మనకి ఆన్సర్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? సో లాస్ట్ క్వశ్చన్, 29th క్వశ్చన్ ఫాస్ట్గా ఆన్సర్ చేసేయండి. వెరీ గుడ్. ఫస్ట్ గణపతి చెప్పారు, నెక్స్ట్ హరి చెప్పారు, బాబా చెప్పారు, గిరి చెప్పారు. వెరీ గుడ్. 29th క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఇప్పుడు. 6 ఫ్రెండ్స్ ఉన్నారంట, ఒక బెంచ్ మీద పార్క్లో కూర్చున్నారంట.
ఫేసింగ్ సౌత్ అన్నారండి, సౌత్ వైపు. బట్ మనం ఏం చేస్తాం, ప్రస్తుతానికి ఈ పైకే మనం సౌత్ అనుకుంటాం, కన్ఫ్యూజన్ ఉండకుండా. ఓకేనా? 4 పర్సన్స్ మాత్రమే పూర్ణిమ అండ్ రీచా మధ్యలో కూర్చున్నారంట. పూర్ణిమ రీచా మధ్య 4 మాత్రమే కూర్చున్నారు. స్వర్ణ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ పూర్ణిమ. ఇక్కడ వచ్చింది కదా చూడండి. ఇప్పుడు 6 వేసేద్దాం, ప్లేస్ చేద్దాం. 1 2 3 4 5 అండ్ 6. ఓకేనా? సో ఏంటి, మధ్యలో 4 కూర్చున్నారంట. ఎవరెవరి మధ్యలో? పూర్ణిమ రీచా మధ్యలో. కానీ పూర్ణిమకి థర్డ్ లెఫ్ట్లో స్వర్ణ ఉన్నారంట. అంటే ఆటోమేటిక్గా పూర్ణిమ ఎక్కడైనా ఉండాలి, అంతేనా? ఎందుకంటే పూర్ణిమ ఇటుపక్క ఉన్నారనుకోండి. ఎందుకంటే ఇప్పుడు పూర్ణిమ రీచా చివరిలో ఉంటారని విషయం అర్థమైంది. కానీ ఇటుపక్క పూర్ణిమ వేస్తే లెఫ్ట్ సైడ్ ఇంకెవరు ఉంటారు? ఉండలేరు కదా. కాబట్టి పూర్ణిమ అటు, రీచా ఇటు ఉంటారు. ఒకసారి ఆల్ఫాబెట్స్ చూసుకుందాం. ఇక్కడ స్వర్ణకి, శోభనాకి ఎస్తో ఉన్నాయి. సరే, స్వర్ణ వచ్చేసి పూర్ణిమకి థర్డ్ లెఫ్ట్ అంట. 1 2 3 అంటే స్వర్ణ, SW వేసుకున్నాం. తర్వాత రీచా అండ్ స్వర్ణ ఆర్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ కావ్య. రీచా స్వర్ణ వచ్చేసి కావ్యకి పక్కనే ఉన్నారంట. సో ఆటోమేటిక్గా కావ్య మధ్యలో కదా వస్తారు, రీచాకి స్వర్ణకి మధ్యలో. పూర్ణిమ అండ్ శోభన ఆర్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఊర్మిళ. ఊర్మిళ పక్కన పూర్ణిమ, శోభన ఇద్దరు ఉన్నారంట. సో ఊర్మిళకి పక్కన పూర్ణిమ ఉన్నారు, ఇటు శోభన కూడా ఉన్నారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఊర్మిళకి 4th లిఫ్ట్ ఎవరు? 4వ స్థానంలో ఎవరున్నారు ఊర్మిళకి? 1 2 3 4 ఎవరున్నారు? రీచా ఉన్నారు. యాక్చువల్లీ మనం ఈ క్వశ్చన్ ఫస్ట్ మనం పీని ఆర్ని ఎప్పుడైతే ప్లేస్ చేసామో అప్పుడు కూడా ఆన్సర్ చేయొచ్చండి. ఎప్పుడు మీరు ఈ క్వశ్చన్ని కనుక చదువుంటే, లాస్ట్ క్వశ్చన్ని, ఊర్మిళకి 4th లెఫ్ట్ ఎవరున్నారని అడిగినప్పుడు ఆటోమేటిక్గా 4th లెఫ్ట్ ఇటుపక్క నుంచి ఉండాలంటే క్లియర్గా ఈ ఇద్దరిని ప్లేస్ చేసినప్పుడు ఊర్మిళ ఇక్కడ తప్ప ఇంకెక్కడైనా ఉండడానికి ఛాన్స్ ఉందా? ఇంకెక్కడ ఉండడానికి ఛాన్స్ లేదు, అవునా? ఎందుకంటే 4th లెఫ్ట్ ఎడం వైపు 4 ఉండాలంటే ఖచ్చితంగా ఊర్మిళ ఇక్కడే ఉండాలి. అప్పుడు ఆ ప్రకారం చూసినా సరే రీచా అని వెంటనే మనం ఆన్సర్ పెట్టచ్చు. ఓకేనా? సో అదండి. అండ్ ఒక చిన్న కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి ఫాస్ట్గా మీరు ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ ఐ వాంట్ టు నో ఏంటి అని. ఓకే, మీరు ఆల్రెడీ ఏమైనా క్లాసెస్ ఎక్కడైనా బయట తీసుకున్నారా అండి? లేదా బయట ఇప్పుడు ఎవరైనా కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారా? ఆల్రెడీ మీరు కోచింగ్ తీసుకుంటున్నారా బయట? బయట మీరు కోచింగ్ ఏమైనా తీసుకుంటున్నారా? లేకపోతే ఆన్లైన్లో ఏమైనా కోర్స్ ఏమైనా బై చేశారా? ఏం చేస్తున్నారు అసలు? మీ ప్రిపరేషన్ ఏంటి? మీ ఓన్గా చేసుకుంటున్నారా? ఒకసారి ఫాస్ట్గా చెప్పేయండి. ఓన్ ప్రిపరేషనా ఆర్ కోచింగా? ఓకే, ఓన్ ఆర్ కోచింగ్ రెండిట్లో ఏదో ఒకటి పెట్టండి. ఓకేనా? ఓకే, నో అంటున్నారు అంటే అందరూ ఓన్గా ప్రిపేర్ అవుతున్నారా? అందరూ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటున్నా అన్నారు. ఓకే, ఆన్లైన్ కోచింగ్ అన్నారు. ఓన్ 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 వేరే వాళ్ళవి తీసుకున్నాం. ఐఏసి వైజాగ్లో ఓన్ 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 నో ఓన్ బుక్ ఓన్ ప్రిపరేషన్. ఓకే, సో చాలామంది ఓన్ ప్రిపరేషన్ వాళ్ళే ఇక్కడ ఉన్నారు. ఓకే, ఓకే ఓకే ఫైన్ అండి. నేను జస్ట్ క్యాజువల్గా తెలుసుకోవడానికి అడిగాను. అండ్ యాక్చువల్లీ మన దగ్గర కూడా కోర్స్ ఉంది. అంటే ఏంటి, మీకు ఏం కావాలి, వాట్ ఈజ్ స్టాపింగ్ యూ అంటే మీరు ఇంక ఓన్గానే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారా? లేకపోతే ఏమైనా కోర్స్ కొనుక్కుందామని అనుకుంటున్నారా? ఏదైనా నచ్చక ఆగిపోయారా? లేకపోతే ఇంక ఓన్లీ ఓన్గానే ప్రిపేర్ అవుదామని ఫిక్స్ అయిపోయారా మీరు? ఓకే,
అందరూ ఓన్గానే ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారు. ఓకే అండి, సరే మనం నెక్స్ట్ వీడియోస్లో మరింత డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం ఎప్పుడైనా ఒకసారి టైం చూసుకొని. యాక్చువల్గా అయితే మన దగ్గర ఫుల్ కోర్స్ అంటే మన దగ్గర అయితే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉన్నాయండి. సో యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తూ ఒక 60 days ప్లాన్ లాగా ఏమైనా పెడదామా అని ఆలోచిస్తున్నాను. అంటే డైలీ ఒక 60 days ప్లాన్ కరెక్ట్గా ప్రిపేర్ చేసి మ్యాథ్స్లో ఉన్న టాపిక్స్ క్లియర్గా చెప్తూ, అంటే ఇది పెయిడ్ క్లాస్ గురించి చెప్తున్నాను, ఓకేనా. అంటే చాలా తక్కువ ఫీజు పెట్టి ఓన్లీ 500 రూపీస్ అలా పెట్టి మనం మ్యాథ్స్లోని ఒక టైం టేబుల్ వేసుకొని, రీజనింగ్ కూడా ఒక టైం టేబుల్ వేసుకొని దాన్ని ఫాలో అవుతూ ఎగ్జాక్ట్గా 60 daysలో మొత్తం అంతా కంప్లీట్ చేసేలాగా, ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ టెస్ట్లు ఉండేలాగా, సో ఇలా ప్లాన్ చేద్దాం అనేది నా ఐడియా. సో దానికి అసలు మీ థాట్స్ ఏంటి అని ఒకసారి తెలుసుకుందాం అని చెప్పేసి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. యాక్చువల్లీ మీ వీడియోతో ప్రిపేర్ అవుతున్నా అన్నారు. ఓకే, ఫుల్ కోర్స్ అయితే మన దగ్గర అయితే ప్రజెంట్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉందండి. ఫుల్ కోర్స్ దానికే మనం ట్రై చేద్దామండి. యాక్చువల్లీ మిగతావన్నీ కూడా తప్పకుండా ట్రై చేద్దాం. మనం ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ మోడల్ పేపర్స్ అయితే కంపల్సరీగా ఫ్రీగానే యూట్యూబ్లో చెప్తూనే ఉంటాం. బట్ ఇప్పుడైతే నేను పెయిడ్ కోర్స్ గురించి మాట్లాడుతున్నాను. బట్ స్టిల్ మీ ఇన్పుట్స్ తీసుకొని ఏంటి అసలు మీకేం కావాలో అది క్లియర్గా తెలుసుకొని ఏం చెప్పాలో తెలుసు, బట్ స్టిల్ మీరు దేని గురించి చూస్తున్నారు అనేది ఒకసారి తెలుసుకుందామని అడుగుతున్నాను అంతే. ఓకే, ఇలా మనకంటే డౌట్స్ క్లియరింగ్ కూడా మనం అంటే సండే లైవ్ క్లాసెస్లా కూడా తీసుకుందామనే ఒక ఐడియా ఉందన్నమాట కోర్స్ తీసుకున్న వాళ్ళకి. బట్ స్టిల్ ఇదంతా ఐడియానే, చూద్దామండి. అయితే మాక్ టెస్ట్లు కూడా మనం పెడతాం, మోడల్ పేపర్స్ అలాగే ప్రీవియస్ పేపర్స్ కూడా మనం ఎగ్జామ్స్లా పెడతాం. సో అందులో మీరు ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళ ర్యాంకింగ్ కూడా వస్తుంది, మీకు మార్క్స్ అన్నీ కూడా కనిపిస్తాయి, ర్యాంక్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. సరే అండి, 60 days ప్లాన్ అనేది ఐ విల్ ట్రై. ఒకసారి దాని గురించి నేను క్లియర్గా ఆలోచించి ఒకసారి మొత్తం ప్లాన్ చేసిన తర్వాత నేను మీకు చెప్తాను. సో అప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు కానీ, ఓకేనా. లైవ్ క్లాసెస్ కూడా ఉండేలాగే ప్లాన్ చేద్దాం. అంటే సండే అయినా పెట్టుకోవచ్చు. అంటే ఫస్ట్ థింగ్ ప్రతి సబ్జెక్టు ముందు క్లియర్గా కాన్సెప్ట్ చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఆ డౌట్ సెషన్ కూడా సెపరేట్గా ఆ టాపిక్ మీద డౌట్ సెషన్ పెట్టుకోవచ్చు. అలాగే అక్కడ ప్రాక్టీస్ టెస్ట్లు కూడా మనం పెడతాం. సో మీరు అక్కడ ఎగ్జామ్స్ రాసుకొని మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆ టాపిక్ని ఆ రోజు కంప్లీట్ చేసేయచ్చు. సో అలా అయితే ప్లాన్ చేద్దామండి. సో ఓకే, మనం అయితే నెక్స్ట్ వీడియోస్లో ఇంకా దీని గురించి అయితే మాట్లాడుకుందాం, ఓకేనా. మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అయితే మనం చెప్దామని అనుకుంటున్నాం. మిగతా టాపిక్స్ అనేవి కొంచెం ఫ్యాకల్టీ ఇష్యూస్ ఉన్నాయి అండ్ చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు, అయినా చూద్దాం. సరే, క్లియర్ ఐడియాతో నేను వస్తానండి, ఓకేనా. సో ఒకసారి జస్ట్ మీ ఇన్పుట్స్ తీసుకుందాం అని అడిగాను. సో ఓకే అండి, అయితే సో మనం నెక్స్ట్ లైవ్లో రేపు ఈవినింగ్ 5 o'clockకి, ఓకేనా. రేపు ఈవినింగ్ 5 PM మనం మ్యాథ్స్ క్లాస్తో కలుద్దాం. బుక్స్ అంటే మనకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ సరిపోద్దండి. క్లియర్గా మనకి గ్రూప్ డి అనేది కొంచెం ఈజీగానే ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఆర్ఎస్ అగర్వాల్ ఈజ్ మోర్ దాన్ సఫిషియంట్. సో ఓకే అండి, అయితే గుడ్ నైట్ అండ్ రేపు ఈవినింగ్ 5 o'clock కలుద్దాం. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.